सर्वमंगला त्रयो संसरणात् पुंसां सर्वतो जयमंगलम् लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः येषामिन्दीवरस्यामो हृदयस्मनात्यक्षो बालचन्द्रो गजाननः वक्रतुण्डशोर्भकर्णो हेरम्बस्कन्दपूर्वजः शुभेन्द्र स्वामी देवताभ्यो नमः भक्त आंजनेय स्वामी देवताभ्यो नमः सद्गुरु साईनाथ स्वामी देवताभ्यो स्वाहा गोविंदाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः चैत्रमासे अध्यवासरः सौम्यायां वासरो वासरे सौम्यवासरे पुनर्वसु नक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ श्रीमान् श्रीमतः यजमानस्य యమునా సరస్వతి నీళ్ళనేటువంటి పరిషత్లోకి రావాలి అనే వేద మంత్రం ద్వారా ఇప్పుడు వీళ్ళు ఆపోవా అనబడే మంత్రం చదువుతారు. ఆ మంత్రం ద్వారా పవిత్రమైన నీళ్లు కాగానే అవి అన్నిటినీ కూడా పవిత్రం చేసి ఆత్మ మీ మీద పూజా ద్రవ్యాల మీద చదివినప్పుడు అవన్నీ పవిత్రమై మనకు పూజా ప్రారంభం అనేటువంటిది ప్రారంభమై రామచంద్రమూర్తి కళ్యాణాన్ని వైకుంఠం నుంచి విష్ణుమూర్తి వెళ్ళాలన్నా, ఈశ్వరుడు కైలాసం నుంచి వెళ్ళాలన్నా, బ్రహ్మదేవుడు సృష్టి కార్యం చేయాలన్నా ఆ యొక్క గణయ్య గౌరీదేవి కాబట్టి ఈశ్వరుణ్ణి దేవతలు మొరబెట్టుకున్నారన్న విషయం ముంగేటప్పుడు, అయ్యా ఈ విషయాన్ని కాపాడవయ్యా, హాలాహాల నుంచి విషం పుట్టింది, ఇప్పుడు ఆ అమృతం పుట్టలేదు అంటే ఆయన అన్నాడు, అమ్మవారిని వేడుకో, సగమే నేను సగం అమ్మవారి. స్త్రీల యొక్క మెడల్లో ఉండబడేటువంటి ఒక మంగళీదేవి స్వరూపంగా ఉండి ఆడవాళ్లకు 5వ తనాన్ని కాపాడేటువంటి తల్లివి కాబట్టి లోకంలో ఉండబడే ప్రతి స్త్రీ కూడా నీ యొక్క శక్తి స్వరూపమే కదా. కాబట్టి అలాంటి ఆడవాళ్లకు 5వ తనాన్ని ప్రసరింపజేసేటువంటి ధర్మం అనేటువంటిది ఆచరణ ఉంటుంది కాబట్టి ఆ రక్షాబంధనానికి ఒకసారి ప్రజలందరూ కూడా నమస్కరించినందువలన జ్ఞానశక్తి కలిగి అజ్ఞానం అనబడేటువంటి యొక్క విషయం అనేటువంటిది అంతా కూడా వెళ్ళిపోయి జ్ఞానశక్తి ప్రతి వాళ్ళకు కలిగి మంచి ఆరోగ్యం కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి శ్రీరామ వాల్మీకి రామాయణంలో చెప్పబడేటువంటి ఒక సూత్రం. ఏ దృష్టి అనబడేవి శోకరమైనటువంటి విషయంతో జరిగే తపంతో అంటారు. భాషికము భాషిక ఎంత ఇచ్చినా పరమాత్మ సంతోషం అనేటువంటి చెందించాలి. కాబట్టి మనము ఏవైనా మన మనస్సు ద్వారా మన శక్తికి లోపం చేయకూడదు.
శక్తిని మించి కూడా చేయకూడదు. భక్తిగా ఆంజనేయుని యొక్క దీక్ష పొందినటువంటి యొక్క భక్తుల యందు నిజానికి ఆ ఆంజనేయుడు చిరంజీవి కాబట్టి కలియుగంలో అంతటా ఉంటాడు. అందులోకి భక్తుల యందు అంటే దీక్ష పూసిన ప్రతి భక్తుని యందు ఆంజనేయ స్వామి వారు చేరుకుంటాడు కాబట్టి బ్రహ్మాండానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్తామహద్భంగార పృథివ్యాపస్తేజో వాయురాకాశధ్యావరణే ఏకైక తిలాభ దర్శక్రమేణ సర్వరాష్ట్ర ప్రదర్శన సంవిధగాలే బ్రహ్మలోక నివాసిత్యర్థం కన్యాదానముతోని ఎటువంటి దోషాలైనా తొలగిపోయి బ్రహ్మలోకాన్ని సిద్ధిస్తుంది. ఇటువంటి కళ్యాణంలో కూర్చొని పాల్గొని ఈ కన్యాదానం ద్వారా సాక్షాత్ అమ్మవారిని మీ బిడ్డలాగా భావించి కన్యాదానం చేయడం ద్వారా కన్యాదాన ఫలితం దక్కుతుంది. ఈ యొక్క వంశపారంపరమైనటువంటి ఒక వంశాన్ని విన్నందుకే ఆ యొక్క అనేకమైనటువంటి శుభాలు కలిగి ఆయురారోగ్యాలు కలిగి ధన సంపత్తులు కలిగి అష్టైశ్వర్యాలు కూడా ఆ రామచంద్రమూర్తి మనకు అనేకంగా ప్రకటన చేసి మనకు అనేకమైనటువంటి ఒక విషయాన్ని మనకు పరిచూపుతున్నటువంటి యొక్క విషయం ఈ మహాసంకల్పం యొక్క విశిష్టత అనేటువంటిది మనం ఇప్పుడు విన్నాము. రఘువంశ శ్రేష్ఠుడు శ్రీరాముడి జీవితం సకల జనులకు ఆదర్శప్రాయం. ఆయన నుండి అనేక అంశాలను నేర్చుకోవచ్చు. తల్లిదండ్రుల మాట దాటని కొడుకుగా, భార్యను రక్షించుకునే గొప్ప భర్తగా, ఇచ్చిన మాట మరువని స్నేహితుడిగా, మర్యాద రాముడిగా, ఎల్లవేళలా ఓపికతో ఉండే వ్యక్తిగా, ప్రజల కోసం సర్వస్వం త్యాగం చేసిన రాజుగా ఆయన నుంచి నేర్చుకోవాల్సినవి ముఖ్య లక్షణాలు. గృహరక్షణ జంతురక్షణ हेतुना कंठे बध्नामि सुभगे संजीवा श्रद्धां शतं मांगल्यं तन्तुना
తలంబ్రాల పెళ్లి కూతురు బదలి నవ్వేది పెళ్లి కూతురు బదలి నవ్వేది పెళ్లి కూతురు భగవంతుడే స్వయంగా మానవ జన్మ ఎత్తి ఎలా బ్రతకాలో లోకానికి చూపించాడు. ప్రతి సంవత్సరం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు సీతారాముల కళ్యాణం జరుగుతుంది. శ్రీరాముడు త్రేతాయుగంలో చైత్ర శుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించినట్లు పురాణాలలో చెప్పబడుతుంది. ఇదే ముహూర్తమున పట్టాభిషిక్తుడవడం కూడా విశేషం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అంటూ సాగే ఈ శ్లోకం విష్ణు సహస్రనామంతో సమానమని అంటూ ఉంటారు. మన పెదవులు రామనామంలో రా అనే అక్షరాన్ని ఉచ్చరించినప్పుడు మనలోని పాపాలన్నీ బయటికి వెళ్ళిపోతాయని, మా అనే అక్షరాన్ని పలికినప్పుడు తిరిగి లోనికి రాకుండా మూసుకుపోతాయని విశ్వసిస్తారు. రామనామాన్ని జపిస్తే శుభాలు కలుగుతాయని నమ్ముతారు. మాట్లాడకుండా మనసులో ఏమైనా పరమబద్ధమైన కోరిక కోరుకొని అందరూ ధ్యానం చేసుకోండి.